నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మల్లారెడ్డి సంస్థలపై ఐటీ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకుల నినాదాలు మహిళా ఉద్యోగిని వేధిస్తున్న సూపరింటెండెంట్ జోనల్ కమిషనర్ను కలిసిన యూనియన్ నాయకులు మద్దూరు ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక పూజలు చివరి మాసం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇక డీటెయిల్స్ చూసి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబ సభ్యులపై వ్యాపార సంస్థలపై జరుగుతున్న ఐటీ దాడులకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్థానిక కార్పొరేటర్లు శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు దాదాపుగా 36 గంటల నుంచి మా మంత్రి మల్లారెడ్డి గారి మీద ఐటీ దాడులు కొనసాగుతున్నాయి అయ్యా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు చెప్తున్నాం అట్లే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులకు చెప్తున్నాం ఇట్లాంటి దాడులు కానీ ఇట్లాంటి ఎన్ని చేసినా మా యొక్క తెలంగాణ భయపడదు మా యొక్క తెలంగాణ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ భయపడదు దాదాపు 60 లక్షల సైన్యము ఈ యొక్క తెలంగాణలో ఉన్నది కేసీఆర్ గారికి అండగా 60 లక్షల కార్యకర్తలం ఈరోజు పెద్ద ఎత్తున ఉన్నాం మీరు 60 లక్షల మంది మీద దాడులు చేసుకోండి ఏమి దొరికేది లేదు జరిగేది లేదు మా గౌరవ మంత్రివారి మల్లారెడ్డి గారు నిజాయితీగా ఉండి అన్ని ట్యాక్సులు సకాలంలో చెల్లిస్తాడు అడ్వాన్స్ ట్యాక్స్ కడతాడు అట్లాంటి వారు చేసేది పెద్ద ఏదో దొంగ వ్యాపారం కాదు వాళ్ళు చేసేది వారు విద్యను అందిస్తున్నారు వారు తెలంగాణ మినిస్టర్ల మీద ఎమ్మెల్యేల మీద ఎందుకంటే నిన్న నుంచి మా మల్లారెడ్డి గారి మీద జరుగుతుంది ఎందుకంటే ఈ మోడీ చేసే దానికి మన తెలంగాణ కేటీఆర్ సారు మంచి అభివృద్ధులు చేసుకొస్తుండు మొత్తం తెలంగాణ #1 తెలంగాణ అయింది ఎందుకంటే ఈ బీజేపీ మోడీ గారు ఏం చేస్తున్నారంటే మన తెలంగాణను దొక్కాలని చేస్తుండే ఎందుకంటే మన కేసీఆర్ సార్ చేసే పనులకు ఈ మోడీ గిట్ట ఎందుకంటే ఈ ఐటీఎల్ అంతా ఏదైనా చేసుకుంటే ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ లేక ఆయన చేసుకుంటే ఢిల్లీలో చేసుకోమను ఆయన ఎక్కడ ఏరియా ఉన్నదో అక్కడ చేసుకోమను మన తెలంగాణ మంచిగా చేసుకుంటాం అందరి మీద ఐటీఎల్ ఎందుకు అవసరమా అంతా మంచిగానే ఉన్నది ఐటీఎల్ ఆయనకు చేసుకోమను మేము తెలంగాణ మంచిగా సాధించుకుంటాం మన మల్లారెడ్డి సార్ మంచిగా చేసుకుంటున్నాడు ఓర్వలేక మన తెలంగాణ మంచిగా చేసుకుంటుంటే మోడీ గారికి ఓడలేక ఏ విధంగా అయితే ఐటీ దాడులు చేస్తూ ఉన్నాయో మరి మా మంత్రి మల్లారెడ్డి గారు పేద బడుగు బలైన వర్గాల వారికి ప్రధానమైన విద్య వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ అదేవిధంగా ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మీ ఊపులకు ఎవరు భయపడరు దాని చేతిలో కీలుబొమ్మగా మారిన నరేంద్ర మోడీ మీకు సరైన బుద్ధి చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ పెట్టి నీ ఢిల్లీ పీఠాన్ని గడగడలాడిస్తుంటే భయోబాంధులకు చెంది తెలంగాణ నేతల మీద ఐటీ దాడులా చెబుతాం బిడ్డ నీకు సరైన బుద్ధి చెబుతాం భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ని పలు సమస్యల మీద కలిశారు ఒక మహిళా ఉద్యోగిని అయిన ఆడిట్ సూపరింటెండెంట్ పద్మజారాణిని అష్రాఫ్ అలీ సర్కిల్ 29 సూపరింటెండెంట్ మానసికంగా వేధిస్తున్నాడని తెలిపారు దాంతో జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని ఆమెకు మద్దతుగా యూనియన్ నాయకులు కలిశారు నా పేరు పద్మజారాణి ఆడిట్ సెక్షన్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నాను నేను ఈ అష్రఫ్ అలీ అనే అతను గత 2 నెలల నుంచి నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని మీ అందరి మీద పెట్టుకోవాలి లేకపోతే కనుక మీ మీద అనేక విభాగాల్లో కంప్లైంట్లు ఇస్తాము మిమ్మల్ని ఏసీబీకి పట్టిస్తాము విజిలెన్స్లో కంప్లైంట్ ఇస్తాము లేకపోతే కనుక మీ మీద వేరే చోట్ల అన్ని చోట్ల కంప్లైంట్ ఇస్తాము అని చెప్పి నన్ను చాలా భయభ్రాంతులు గురి చేశాను అదే టైంలో నేను బిఎంఎస్ రాజేష్ అన్న వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళు నాకు అండగా ఉంటామని చెప్పి మాటిచ్చినట్టుగానే కమిషనర్ గారిని కలిసి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు దాని మీద ఎంక్వైరీ కండక్ట్ చేశారు కమిషనర్ గారు ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు కూడాను అతను అనేక రకాలుగా పేపర్లో ఫాల్స్ కంప్లైంట్లు ప్రచురిస్తూ దాన్ని బేస్ చేసుకుని అది పెట్టి మళ్ళీ దాని మీద వేరే వాళ్ళతోటి ఆర్టీ యాక్ట్లో వేయడము
దాన్ని మళ్ళీ హైయర్ అఫీషియల్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి లెటర్స్ ఇవ్వడము వీళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు అని చెప్పేసి పలు రకాలుగా నన్ను రోజు చిత్రహింసలు గురి చేస్తున్నాడు. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోకుండా వెళ్ళిపోకపోతే మాత్రం ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది నన్ను ముందే బెదిరించాడు. లేదు అంటే కనుక మీరు శంకర్ అనే అతని దగ్గరికి వచ్చి మీరు సెటిల్ చేసుకోవాలి అన్నాడు. అలా సెటిల్ చేసుకోవడం వల్ల నన్ను ఈ రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ 2 months నుంచి నాకు ఎన్నో రకాలైన ఇబ్బందులు, నాకు అసలు నిద్ర లేకుండా చేస్తున్నాడు, మానసిక వేదన గురి చేస్తున్నాడు, నన్ను ఎన్నో రకాలుగా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడు. ఆయన ఏంటి మేడం అసలు? అతను నాకంటే జూనియర్, సూపరింటెండెంట్గా ప్రమోషన్ వచ్చింది 2021లో. నాకు సూపరింటెండెంట్గా ప్రమోషన్ వచ్చింది 2017లో వచ్చింది. నాకంటే జూనియర్, నాకు జూనియర్స్కి అవకాశం ఇవ్వరా, ఎన్ని రోజులు ఇంకా ఇక్కడ ఉంటారు అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు. ఏం పేరు? అష్రఫ్ అలీ అని అతను నన్ను బెదిరిస్తున్నాడు. ఏ జోన్లో చేస్తారు? నేను సర్కిల్ 29లో పనిచేస్తాడు సూపరింటెండెంట్గా. ఆఫీస్లో ఇవాళ చిన్న నిరసన కార్యక్రమం చేపట్టినాము. ఎందువలన అంటే ఇక్కడ ఆడిట్ సెక్షన్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న పద్మజ మేడం గారిని అష్రఫ్ అలీ అనే వ్యక్తి మేడం గారిని నానా రకాలుగా మానసికంగా హింసిస్తున్నాడు. అలాగే దానంతలా తనకి ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళిపోకుంటే మిమ్మల్ని యాడ్ చేస్తాను ఇది చేస్తానని ఆమెను భయపెట్టిస్తున్నాడు గత 2 నెలల నుంచి. ఇదే విషయం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. కమిషనర్ గారు దీన్ని ఎంక్వైరీ రిపోర్ట్ రాయమని చెప్పారు సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ గారికి. దీన్ని ఇవాళ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సార్ని కలిసాము. శ్రీనివాస్ రెడ్డి సార్ అన్నారు ఇవాళ సాయంత్రం వరకు రిపోర్ట్లు పంపుతాము అని చెప్పడం జరిగినది. అలాగే అష్రఫ్ అలీని ఇక్కడ నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసిన దాకా మేము ఊరుకునేది లేదు. ఏ ఉద్యోగులకైనా ఇలా భయభ్రాంతులకు గురి చేసి భాగ్యనగర్ మున్సిపల్ GHMC ఎంప్లాయీస్ యూనియన్ BMS ఎప్పటికీ వాళ్ళకు అండగా వెన్నంటూ ఉండి వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తూ ఇక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు వెంటనే ఉంటామని తెలియజేస్తున్నాం. అష్రఫ్ అలీ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. యూనియన్ స్కూల్లో ఉద్యోగులు వేస్తున్న అష్రఫ్ అలీ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. యూనియన్ స్కూల్లో ఉద్యోగులు వేస్తున్న అష్రఫ్ అలీ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. జిందాబాద్ జిందాబాద్ BMS జిందాబాద్ జిందాబాద్ BMS జిందాబాద్ జిందాబాద్ BMS జిందాబాద్. కమిషనర్ రిపోర్ట్ వెంటనే పంపాలి. అష్రఫ్ అలీ మీద ఎంక్వైరీ రిపోర్ట్ వెంటనే పంపాలి. అష్రఫ్ అలీ మీద చేస్తున్న ఎంక్వైరీ రిపోర్ట్ వెంటనే పంపాలి. అష్రఫ్ అలీ మీద చేస్తున్న రిపోర్ట్ వెంటనే కమిషనర్ కు పంపాలి. అష్రఫ్ అలీ మీద చేస్తున్న ఎంక్వైరీ రిపోర్ట్ వెంటనే కమిషనర్ కు పంపాలి. అష్రఫ్ అలీ మీద చేస్తున్న ఎంక్వైరీ రిపోర్ట్ వెంటనే కమిషనర్ కు పంపాలి. జిందాబాద్ జిందాబాద్ BMS జిందాబాద్ జిందాబాద్ BMS జిందాబాద్. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక చివరి మాసం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. కార్తీక మాసం చివరి అమావాస్య రోజున అంగరంగ వైభవంగా అర్చకులు పానుగంటి తిరుపతి వేద మంత్రాల మధ్యలో 11 మంది దంపతులతో సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అనంతరం అర్చకులు పానుగంటి తిరుపతి మాట్లాడుతూ ఈ పూజలో పాల్గొన్న దంపతులకు అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. శ్రీకృష్ణ రూపిణే నమః ప్రవత్తేజ్ఞాయ నమః కృష్ణ భగవానే నమః. ఓం శాస్త్ర సమర్పయామి లక్ష్మీ ప్రదత్త గణవసనాథ త్రిపండత్యేజ్ఞే నమః. కళ్ళ కట్టుకొని పుష్పం పెట్టండి అమ్మ. సత్యనారాయణ వ్రతము ఒక్కసారి నోముతే మోక్ష ఫలము శృతి కలకనట్టి సుందరాంగి స్వతారుక్త. వాసుది పౌండరామరేంద్రులు జన్మించి అనేక పాపాలు చేస్తుంది. దాని విషయమున అమోక్తంగా నారదుడు భూలోకం నుండి అప్రత్యేకంగా ఆ దైవ స్వరూపంగా వైకుంఠ వాసన చేరను. నితి మెచ్చిన నివేదం దైవమెచ్చిన శృంగేరి వరత్త విష్ణు చక్ర ఆదిదేవత విష్ణు చక్ర. దశవేదాలతోని ఉన్నటువంటి భగవంతుడే సాలగ్రాముడే సత్యదేవతార్థ దశరూప బ్రహ్మప్రద. విష్ణువేద బ్రహ్మవేద ఆదివేద
అప్పుడు హృదయత్వం నారదుడు హృదయక మానవులకు ఆ భూలోకంలో ఒక దరిద్ర బాధ ఉన్న వారికి ఏమి చేయాలి వివాహ చక్ర. అప్పుడు నారదుడు ఆ విష్ణుమూర్తి పాదాలను పట్టుకున్నాడు ఆవర్తకంగా. ఏమి కావాలి నారదామురేంద్ర అని అప్పుడున్నాడు. మానవులకు ఉపాయం చెప్పుము, మా భూలోకంలో దరిద్ర బాధ ఉన్న వారికి ఏమి చేయాలి, సంతానం కాని వారికి ఏమి చేయాలి, వివాహం కాని వారికి ఏమి చేయాలని అప్రాప్తంగా ఆ నాథుడు ఆ విష్ణుమూర్తి పాదాలను పట్టుకున్నాడు. విష్ణుమూర్తి అన్నాడు, మద్దూరు మండలంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అమోత్తకంగా ఉన్నట్టు కార్తీక మాస అమావాస్య చివరి రోజున మహావైభవంగా అంగరంగ వైభవంగా అమోత్తము కష్టాలు తీరాలని ఎంతో దైవ స్వరూపంగా ఆ విష్ణు ప్రీతి భక్తితోని విష్ణునామ శరణంతోని ఈ స్వామిక సత్యనారాయణ స్వామి దైవ రూపముతో ఆనంద భోగాలతో అమ్మా దేవి లక్ష్మీ సరస్వతి దైవస్వరూప ఘనదేవత యాదేవి సర్వభూతేజ లజ్జారూపిణి తాజ్ఞాయ మహావిష్ణుదేవి ఏ నమ ప్రీతిగా ఉన్నటువంటి ఘనత స్వేచ్ఛ అనురాగముతో ఉన్నటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మద్దూరు మండలము మద్దూరు దొలిమిట్ట మండలంలో ఘనత శ్రీ హనుమత్ దేవాలయంలో ఘన విజయానికి పాలు పంచుకోవాలని ఆనంద భోగాలతో ఉన్నటువంటి ఈ హనుమత్ దేవత పురాతన దేవాలయంలో ప్రతి సంవత్సరం మేము దేవాలయ స్వామిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నాము. అమోత్తకంగా 11 మంది వ్రతాగ్నంగా 5 వ్రతాలతోని 11 మంది జంటలతోని ఘన విజయాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని దశాబ్దంగా ఉన్నటువంటి భగవంతుని సేవిస్తున్నాము. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని టీఆర్ఎస్ నాయకులు మంత్రి మల్లారెడ్డిపై జరుగుతున్న ఐటీ దాడులకు వ్యతిరేకంగా నిరసిస్తూ ఉప్పల్ డిపో వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ ఈడీ దాడులు తగిన చర్యలు కావన్నారు. మంత్రి రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కుట్ర పన్నారని ఈ దాడులను బీజేపీ నాయకులే చేయిస్తున్నారని వారు వాపోయారు. నల్గొండ జిల్లా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నకరేకల్ సెంటర్లో జరిగిన ఈ మెగా రక్తదాన శిబిరాన్ని బీఎస్పీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి ప్రారంభించారు. వందలాది మంది యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. అనంతరం ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ విద్యార్థులు ప్రవీణ్ కుమార్ను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో పయనించాలని కోరారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడ నకరేకల్ నియోజకవర్గంలో నకరేకల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి దాదాపుగా 50 మంది వచ్చి ఇక్కడ రక్తదానం చేయడానికి ముందుకు రావడం జరిగింది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అణగారిన వర్గాలకు చెందినటువంటి ప్రజలని అందలం ఎక్కించడానికి సార్ చేస్తున్నటువంటి కృషిని అందరూ గుర్తిస్తున్నారు. ప్రజలందరూ కూడా
ఎంతో బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించడం జరుగుతుంది. సారు బహుజన్ సమాజ్ పార్టీలోకి చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలుపెరగని పోరాటాన్ని చేస్తూ బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా గడప గడపకి ఇంటింటికి తిరుగుతూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాన్ని మన మహనీయుల ఆశయాలని ముందుకు తీసుకెళ్లడానికి సార్ చేసిన త్యాగానికి మేము కూడా ముందుకొచ్చి బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి తప్పకుండా ప్రవీణ్ సార్కి తోడుంటామని, ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి, అలాగే జాతీయ స్థాయిలో కూడా సార్ యొక్క సేవలను నిర్వహించుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ జై భీమ్, జై భారత్. రిమ్స్ ఆసుపత్రిలో పలువురిని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆదిలాబాద్ పట్టణం బేల మండలంలోని పలువురిని పరామర్శించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ అనారోగ్యంతో బాధపడుతున్న వారి గురించి సంబంధిత డాక్టర్లను అడిగి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో వాహనాలు ఎక్కడ నిలపాలో తెలియక ప్రజలు తికమక పడుతున్నారు. ఇటీవల కుప్పం ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటించిన సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ కార్యాలయ సమూహ కాంప్లెక్స్ వద్ద వాహనాలను నిలిపేందుకు స్థలం లేదంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వైఎస్ఆర్ ఆఫీస్ కాంప్లెక్స్ ముందు వైపు ప్రహరికి ఆనుకోని వాహనాలు నిలిపేందుకు స్థలం వదలకుండా రోడ్లపై చేపల దుకాణాలు, పళ్ల దుకాణాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందువల్ల ముఖ్యంగా కార్యాలయంలో వివిధ పనుల నిమిత్తం దూర ప్రాంతాల నుండి వస్తున్న ప్రజలు వారి వాహనాలను ఆపడానికి స్థలం లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అంతా అస్తవ్యస్తంగా తయారు చేశారని మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఏడాది కాలంగా నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నాయకులు కనీసం డిపాజిట్లు కూడా రావని తెలిసి చెమటలు పడుతున్నాయని వారు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ దుర్మార్గాలపై తెలుగుదేశం పార్టీ డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం ద్వారా ప్రజలలోకి వెళ్లబోతున్నామని తెలియజేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయిందనేది ఇది వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. మరి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం సరిగ్గా చేయటం లేదు, నేను వస్తే అన్నీ అమలు చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అన్ని వర్గాల్ని ఇవాళ నిత్యావసర ధరలు పెంచాడు, కరెంటు ఛార్జీలు పెంచాడు, గ్యాస్ ధరలు పెంచాడు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాడు, చెత్త పన్ను వేస్తున్నాడు, అన్నీ కూడా పెంచేసి ప్రజలు బాధితే తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని దాదాపు సంవత్సర కాలంగా పెంచేస్తే ప్రజలు స్వచ్ఛందంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొని వైసీపీ ఇచ్చినటువంటి గడప గడప పిలుపు పేరును కూడా
తరిమి కొట్టారు. ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఇలాంటి దుర్మార్గుని తెచ్చుకుని రాష్ట్రాన్ని ఈ రకంగా చేసుకున్నామేంటి, ఈ రాష్ట్ర కర్మ ఇలా తయారైందని చెప్పి ప్రతి ఒక్కరి నోట వినపడుతున్నటువంటి మాట. ఆ మాటనే తీసుకుని మేము ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని, ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేస్తామంటే ఇవాళ వైసీపీ నాయకులకి చెమటలు పడతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారంటే చెమటలు పడతా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడనే దానికి మొన్న నరసాపురంలో ఆయన మాట్లాడినటువంటి భాష ఇవాళ అతను పూర్తిగా వైఫల్యం చెంది తడబడతా ఉన్నాడు, మాటలు తడబడతా ఉన్నాయి, పూర్తిగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఇవాళ కనీసం వైసీపీ నాయకులకి డిపాజిట్లు వస్తాయా లేదా అనే భయంతో ఇవాళ ముఖ్యమంత్రికి చెమటలు పడతా ఉన్నాయి. ఇవాళ చూసాం అక్కడ నరసాపురం వెళ్ళి 3,000 కోట్ల రూపాయలకి నేను పనులు స్టార్ట్ చేస్తాను అన్నాడు. 3,000 కోట్ల రూపాయలకి కనీసం అక్కడ ఎస్టిమేట్లు ఉన్నాయా, టెండర్లు జరిగినాయా? ఆక్వా యూనివర్సిటీ అన్నావు, ఫిషింగ్ హార్బర్ అన్నావు. ఏ ఫిషింగ్ హార్బర్ రమ్మనండి, బండల్లో చూపిస్తా. ఏం ఫిషింగ్ హార్బర్ జరిగిందో రమ్మనండి, ఎంత బిల్లు విడుదల చేశారో చెప్పమనండి. 330 కోట్ల రూపాయలు మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ అని చెప్పి ఇవాళ ఎంతవరకు జరిగింది చూడమనండి, రమ్మనండి. ఈ ముఖ్యమంత్రి ఎంత బిల్లు ఇచ్చారో చెప్పమనండి. ఇవాళ ప్రజల్ని మోసం చేసి దగా చేయడానికి ఈ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తా ఉంటే చేతకాని దద్దమ్మని ఈ మంత్రులు లోకేష్ గారి గురించి మాట్లాడే మీ అవినీతి భాగవతాలు బయటపడతానని మేం చెప్పకల్లా మీ వైసీపీ నాయకులు మీ మీద పెట్టిన కంప్లైంట్లు మొత్తం కూడా మీ ముఖ్యమంత్రి దగ్గర మీ గురించి ఉన్నాయి. ఈ సోకాల్డ్ మంత్రులు ఎమ్మెల్యేలు ఇసుకలో ఎంత దోచుకున్నారు, బుసగలో ఎంత దోచుకున్నారు, ఇళ్ల స్థలాల పేరుతో భూములు ప్రభుత్వం చేత కొనుగోలు చేసిన దాంట్లో ఎంత దోచుకున్నారు, మట్టి పూడికి ఎంత దోచుకున్నారు. ఇవాళ మొత్తం కూడా లెక్కలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మంత్రి ఎన్ని కోట్లు దోచుకున్నారు. వైసీపీ నాయకులు చుట్టా తయారు చేస్తా ఉన్నారు. త్వరలో అన్ని మీ సీఎం దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి మీ ముఖ్యమంత్రిని, ఆయన ఒక అవినీతి సామ్రాట్, వీళ్ళంతా అవినీతి సామంతరాజు అయిపోయారు. మంత్రి ఇవాళ జోగి రమేష్ గారు నేను అడుగుతా ఉన్నాను, హౌసింగ్ మినిస్టర్గా ఉన్నావు, కనీసం నీ నియోజకవర్గంలో నువ్వు ఎన్ని ఇళ్ళు కట్టావు చెప్పు. ఇళ్ల స్థలాలు ఇచ్చారు కదా, మీరు పనికిరానటువంటి భూములు ఇచ్చారు కదా, దాంట్లో మీరు ఎన్ని ఇళ్ళు కట్టారు చూపించండి. చేతుల మీద ఏళ్ల మీద లెక్క పెట్టుకుంటా వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ. మీరు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇవాళ G+3 ఇల్లు, కొన్ని వేల ఇళ్ళు ఈ రాష్ట్రంలో నిర్మాణం జరిగింది. మన కృష్ణా జిల్లాలోనే గుడివాడ కానీ, బందర్ కానీ, విజయవాడలో కానీ రమ్మని లెక్క చూపిద్దాం. దగ్గరపేటలో కానీ ఎన్ని ఇళ్ళు నిర్మాణం చేసామో తెలుగుదేశం టైంలో చూపిద్దాం. ఆ ఇల్లు ఇష్టం చాలు కానటువంటి దద్దమ్మ జోగి రమేష్ మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్లారెడ్డి సంస్థలపై ఐటీ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకుల నినాదాలు. మహిళా ఉద్యోగిని వేధిస్తున్న సూపరింటెండెంట్, జోనల్ కమిషనర్ను కలిసిన యూనియన్ నాయకులు. మద్దూరు ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక పూజలు, చివరి మాసం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్కారం.